అందరికీ నమస్కారం. నా పేరు ప్రభావతి. మా తాళ్ళపల్లె గ్రామం, వేంపల్లి మండలం, వైఎస్ఆర్ డిస్టిక్. ఇక్కడ బక్కనగారిపల్లె క్లస్టర్లో మాకు మేము 2019 నుంచి ప్రకృతి వ్యవసాయం అంటే పాలేకర్ ట్రైనింగ్ పోయి వచ్చినాక మాకు ఇక్కడ సీఏగా భవానీ గారు పనిచేసేవాళ్ళు. అప్పుడు మాకు ప్రకృతి వ్యవసాయం గురించి మాకు చెప్పడం జరిగింది. ముందంతా మేము ఒక రకం పంటలు వేసేది, వర్షం వచ్చే పంట నష్టపోతే తర్వాత ఖాళీగా ఉండేది అటుంటానేమో. తర్వాత ఇక్కడికి జెడ్బీఎన్ఎఫ్ సిబ్బందిగా అప్పుడు భవానీ బాబ్జాట వాళ్ళు పనిచేస్తున్నారు. అప్పుడు ఒక రకం పెట్టద్దు, పలు రకాలు పెట్టండి, కెమికల్ వాడుకోకుండా రసాయనాలు వాడండి అట వాళ్ళు మాకు మోటివేట్ చేయడం జరిగింది. కానీ ఫస్ట్ ఒకసారి మేము దుమ్ములో పిఎండిఎస్ వేసినాము. అయితే వాళ్ళు అప్పుడు ఫెర్టిలైజేషన్ లేదు. ఇట్టేటప్పుడు ఎట్లా వేస్తున్నారు మీరు దుమ్ములో, ఎందుకు మీకేమన్నా ఎర్రి పట్టిందా అని చుట్టుపక్కల రైతులు నవ్వేవాళ్ళు. తర్వాత ఏంటంటే వేసినాక సంవత్సరం ఫైలూర్ అయినా కూడా తర్వాత అప్పుడు మేము అంతా వేస్టేజ్, నూగులు వేస్ట్ అంతా నూగులు కట్టే, ధనియాలు కట్టే అదంతా తెచ్చి వేసినాము. అప్పుడు అటు వేయడం వల్ల మళ్ళీ తర్వాత సిఎస్ఏ నుంచి మాకు వేరుశనగ పొట్టు ఇక్కడ మాకు పిఎండిఎస్ వేసే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అదంతా వేసినాక భూమి గుల్లబారి బాగా మాకు అప్పుడు నవధాన్యాలని 9 రకాల విత్తనాలన్నీ కలిపి చల్లినాము. అప్పుడు చల్లడం వల్ల ఏంటంటే అది హార్వెస్ట్ చేసేదానికి మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఏంటంటే అన్ని రకాలు కలపడం వల్ల ధనియాలుగా ఇప్పుడు అంటుకొర్ర వేసినాము. ఆ కొర్ర వేయడము, ధనియాలు మళ్ళీ మిగతాటి పంటలు పెసర, అలసంద అలాంటివి తీసుకునేదానికి కొంత ఇబ్బందిగా అనిపించింది. అలా లేకుండా మళ్ళీ సంవత్సరానికి మేము విత్తినాము చాలాలు 9 అన్ని రకాలుగా 15 రకాలు 18 రకాలు అట మళ్ళీ ఎగస్ట్ వేసుకుంటూ వచ్చినాం. మళ్ళీ తర్వాత 2021-22లో మేము కాటన్లో పైలట్ మోడల్ అట మోడల్స్ వేయడం జరిగింది. నాటు రకాలను ప్రోత్సహించేదానికి ఇక్కడ మాకు ఏ రకమైతే పంట వస్తుంది, ఇప్పుడు హైబ్రిడ్ వేసి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామంటే అది బాగోదు. ఇత్తనం నుంచే మనం నాటు రకాలు పండించి ప్రకృతి వ్యవసాయం చేయాలనేది మాకు ఒకటి నేర్చుకున్నాము. అలా అని 9 రకాలు దేశీ విత్తనాలు మేము కాటన్ వేసినాము. అప్పుడు వేస్తే ఇక్కడ ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ విత్తనం పెట్టుకునేదానికి మేము వేసినాము. తర్వాత కందిలో 3 రకాలు మేము వేయడం జరిగింది సీడ్ ప్రొడక్షన్కు. ఏదైతే మాకు ఇక్కడ బాగా వస్తుందో అట్ట కొలంబో, నాటు రకము, ఇంకా 3-4 రకాలు మేము మోడల్గా వేసినాము. తర్వాత దాంట్లో కొలంబో బాగా వచ్చింది మాకు. నాటు రకాలు అన్నీ వేసి పోయినసారి అయితే 19 రకాలు, కరోనాలో అన్ని రకాల కూరగాయలు వేయడం వల్ల కానీ ఇప్పుడు ఒక రకం వేసి తీసుకునేదానికే అప్పుడు కష్టంగా అనిపించే టైంలో అన్ని రకాలు వేసి మా ఇంటికి మేము బాగా ఉపయోగించుకున్నాము. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్ అని వచ్చినాకలా మాకు బీసీఓ మేడం వాళ్ళు ఇక్కడ ఉండే సిబ్బంది అంతా కానీ ఒక రకం మోడల్ వేసి చూసుకుంటే ఎనీ టైం మనకు డబ్బు ఆదాయం పొందే మాదిరిగా చేసుకునేదానికి మాకు ఇక్కడ మేడం వాళ్ళు చెప్పడం జరిగింది. అది చెప్పినాకలా ఒక 20 సెంట్లలో ఏ గ్రేడ్ మోడల్ వేయాలని మేము నిర్ణయించుకున్నాం. మాది వర్షాధార భూమి. తర్వాత నీళ్లు వేరే భూమి కౌలుకు తీసుకొని చేయాలనుకుంటే మేము ఇంత బాగా 4 సంవత్సరాలు పూర్తిగా చేసి మళ్ళీ వాళ్ళకి మనం మంచిగా ఉండే భూమి వాళ్ళకి ఇచ్చి రావాలంటే బాధ అనిపించదు. కాబట్టి మా పొలంలోనే మేము ఒక పక్కన వాటర్ ప్లాంట్ నీళ్ళు వేస్ట్గా పోతున్నాయి 1 ఇంచు పైన. ఆ నీళ్ళను ఉపయోగించుకొని వేసి చూద్దామా అనే రకంలో 20 సెంట్లు ఏటీఎం మోడల్ వేసినాము. ఆగస్టు 23వ తేదీన మేము ఏటీఎం మోడల్ వేయడం జరిగింది. సీడ్ పెట్టిన ఆ రోజు 19 రకాల సీడ్ పెట్టాము. అక్కడ ఏంటంటే చుట్టూ జొన్న వేసినాము, కొలంబో, కంది, మునగ, తర్వాత బెండ, అలసంద, మటిక, గోంగూర, ఆకుకూరలలో సిరికూర, ఇలా మొత్తం 19 రకాల సీడ్ పెట్టి ఏటీఎం మోడల్ వేసినాము. ఆ నైట్కు వర్షం బాగా వచ్చింది. తర్వాత నారు తెచ్చి నాటాము. ఎందుకంటే మధ్యలో నారు నాటితే ఆ పక్క గెట్టుకు ఈ పక్క గెట్టుకు కూరగాయలు పెట్టి అన్ని రకాలు 365 రోజులు లాభం పొందాలనే దాంతో మేము ఏటీఎం మోడల్ వేయడం జరిగింది. ఇంతవరకు ఏటీఎం మోడల్లో 19 రకాల కూరగాయలు వేసినాము. నెలన్నర కల్లా మాకు ఆకుకూరలు రావడం జరిగింది. ఆకుకూరలలో సిరికూర, గోంగూర, తర్వాత కోయిటాకు అలా ఆకుకూరలు వచ్చినాయి. తర్వాత కట్ట 10 రూపాయలతో మేము 20 కట్టలు అమ్మడం జరిగింది. సిరికూర 200 వచ్చింది. అలా గోంగూర, వంగ, బెండ, ఎర్రబెండ దాంట్లో వెరైటీ, తర్వాత నేతి బీర ఇలా కూరగాయలు మేము అమ్మడం జరిగింది. ఇప్పటి వరకు మాకు 3500 లాభం వచ్చింది. తర్వాత మిగతా పొలం అంతా కూడా మినుము వేయడం జరిగింది. మినుములో మేము ఫస్ట్ విత్తన శుద్ధితో
విత్తన శుద్ధి చేసి మేము విత్తడం జరిగింది. చుట్టూ బార్డర్గా జొన్న వేయడం జరిగింది. అందులో కంది, అలసందలు అంతర పంటలుగా వేసాము. కానీ ఈసారి ఏంటంటే వర్షం కొంచెం లేట్ కావడం వల్ల రొంత ఇబ్బందిగా ఉంది. పోయినసారి పత్తిలో వేసినాము అలసంద, కంది, అనుము, అన్నీ మిగతా మొత్తం 15 రకాలు వేసాము. అవన్నీ కూడా బాగా మాకు ఇప్పటికి కానీ పెసలు, ఉద్దులు అవన్నీ ఇంట్లోకి ఉన్నాయి. ఇవన్నీ చేయడం వల్ల కానీ మాకు పక్కన రైతులు వచ్చి అడుగుతున్నారు, ఇన్ని రకాలు ఎట్ట పెట్టినారు మీరు, మీకు ఎవరు ఇచ్చినారు ఈ ఐడియా అట్లా అడుగుతుంటే మీరు కూడా వేయండి, ఊరికే అలా నిమ్మ, చీని అట్లా ఒక పంట పెట్టి వదిలేసినారు. అలా లేకుండా దాంట్లో PMDS కానీ లేదంటే ఇట్లా ఒక వారం మోడల్ పెట్టుకున్నా కానీ బాగుంటుంది అని మేము రైతులకు తెలియజేయడం జరిగింది. మిగతా పంట మొత్తం 2.5 ఎకరా పొలం ఉంది. 2.5 ఎకరా పొలంలో ఒక 20 సెంట్లలో ATM మోడల్ వేసి మిగతాదంతా కానీ మేము మినుము పంట వేసినాము. ఆ మినుము పంటలో కందిలో కానీ కొలంబో కంది, మామూలు కంది అట్లా 2 రకాల కంది వేసినాం. చుట్టూ బార్డర్గా జొన్న వేసాము. ఇప్పుడు దానికైతే కానీ జీవామృతం వేసి దుక్కిలో వేసాము. తర్వాత జీవామృతం స్ప్రే చేసినాము, వేప నూనె స్ప్రే చేసినాము దోమ ఎక్కువ ఉండడంతో. మేము అన్నీ పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులే పాటిస్తున్నాము. ఫస్ట్ కాటను 9 రకాల కాటన్ మోడల్ వేసినాము. అప్పుడు ఏంటంటే మాకు ఒకవేళ మీకు అదేంటంటే ట్రయల్కు వేసినారు, కానీ రైతు నష్టపోతాడనే ఉద్దేశంతో CSA నుంచి ఆ నష్టానికి పరిహారంగా స్ప్రేయర్లు అమౌంట్ ఇచ్చే లెక్క ఖర్చు చేసుకుంటారు. తర్వాత ఆ ఖర్చు మళ్ళీ గుర్తుండదు కాబట్టి స్ప్రేయర్లు ఇప్పుడు మేము బయట కెమికల్ వాడే స్ప్రేయర్లు తెచ్చి మళ్ళీ మేము ఇక్కడ వాడితే ఎందుకులే అన్నట్టు వాళ్ళు మా దృష్టిలో పెట్టుకొని మాకు స్ప్రేయర్లు ఆ నష్టానికి సరిపోయేమైనా స్ప్రేయర్లు తెచ్చి ఇచ్చారు. CSA నుంచి మాకు సపోర్ట్ ఉండడంతో మేము బాగా మాకు సీడ్ ఇవ్వడం కానీ, సీటు కిట్లు కానీ, కరోనాలో వేపపిండి, ట్రైకోడర్మా, తర్వాత విత్తనాలు, కరోనా వచ్చిన వాళ్ళకైతే కానీ న్యూట్రి కిట్స్ ఇదంతా CSA మాకు బాగా సపోర్ట్ చేస్తుంది. అదిగా ఇప్పటికి కానీ మాకు CSA ఒకవేళ మేము పండించే పంటలకు కానీ మీరు పండియండి, మంచిగా పండిస్తే అని సార్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ మాకు ఇంకా ముందుకు పోయేదానికి సార్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ మేడం వాళ్ళు ఉండేదానికి కానీ ఇంకా రైతులతో వేసిచ్చే కానీ మోడల్స్ మీద అమౌంట్ ఇచ్చి వాళ్ళకి మోడల్స్ వేసిచ్చేదానికి కానీ మేడం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇంత సపోర్ట్ చేసే CSAకి ధన్యవాదాలు.